కాళేశ్వర రిపోర్టు సహా అసెంబ్లీలో అన్ని అంశాలపై చర్చ జరుగుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. వరదలు, పంట నష్టం, యూరియా, బీసీ కోటాపై డిస్కషన్ ఉంటుందన్నారు. కాళేశ్వర రిపోర్టుపై చర్చ జరగకుండా బీఆర్ఎస్ యూరియా పేరుతో ఆందోళనలు చేస్తుందన్నారు. తప్పు చేయకపోతే బీఆర్ఎస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు లీడర్లు. మంచిర్యాలలో సికింద్రాబాద్, నాగ్పూర్ వందే భారత్ ట్రైన్ హాల్టింగ్ కు కేంద్రం ఓకే చెప్పడంపై హర్షం వ్యక్తం చేశారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మంచిర్యాలలో త్వరలోనే వందే భారత్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏడాదిన్నరగా తాము చేస్తున్న పోరాట ఫలితంగానే కేంద్రం స్పందించిందన్నారు. భవిష్యత్తులోనూ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా ప్రజల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఎంపీ. మంచిర్యాల స్టాప్ ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి, ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంచిర్యాల ఒక మేజర్ ఇండస్ట్రియల్ హబ్, ఇండస్ట్రియల్ టౌన్గా మారుతున్నది. దానికి సరైన కనెక్టివిటీ అవసరము. వందే భారత్ స్టాప్ ఎట్టి పరిస్థితుల్లో తేయాలని చెప్పి చాలామంది నాకు రిప్రజెంటేషన్ చేసినారు. అదేవిధంగా పార్లమెంట్లో నేను గలం విప్పి మంచిర్యాలకి న్యాయం చేయాలని చెప్పి ఈ పార్లమెంట్ సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. మీరు అందరు చూసినారు. ఇప్పుడు మంచిర్యాల స్టాప్ త్వరలోనే మన ప్రజల్లోకి వస్తుందని చెప్పి, వందే భారత్ స్టాప్ మంచిర్యాలలో ఆగుతుందని చెప్పి నాకు ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ప్రజలతోటి చాలా సంతోషంగా నేను ఈ సందర్భాన్ని వారికి తెలియజేస్తున్నాను. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కులగణనలో రాష్ట్రంలోని బీసీల లెక్కలు తేలాయని, స్థానిక సంస్థల్లో వారికి న్యాయం జరిగేలా డిస్కషన్ ఉంటుందని తెలిపారు. యూరియా కొరత, కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరదలు సహా అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చ ఉంటుందని చెప్పారు ఆది. ప్రజలు కష్టాలుంటే పట్టించుకున్న పాపాన పోని సందర్భం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు బదనం చేసేటువంటి కార్యక్రమం చేయడానికి కూడా మీ సందర్భంగా తప్పుపడుతూ ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రజాస్వామ్యయుత పంతాలో అందరికీ అవకాశాలు ఇచ్చి నడిపేటువంటి కార్యక్రమం. భారీ వర్షాలతో నష్టపోయిన పంటలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీకి వెళ్లే ముందు గన్ పార్క్ అమరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. అమరుల స్తూపం తమకు దేవాలయంతో సమానమన్నారు. అమరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. ఈ మధ్య వరదల వల్ల కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి నేను మా సహచర మిత్రులందరూ కూడా ఆ వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ పోతున్నాం. కాళేశ్వర రిపోర్టుపై బీఆర్ఎస్ మరోసారి కోర్టుకు వెళ్లడాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ఫైర్ అయ్యారు. గతంలో తమకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ అవకాశం ఇవ్వలేదన్నారు. ఇప్పుడు పీపీటీ కోసం వాళ్ళు ఎలా అడుగుతారని ప్రశ్నించారు బల్మూరి. కాళేశ్వరం, కూలేశ్వరంలో ఏ రకంగా మీరు దోపిడీ చేసిర్రో ఆ దోపిడీ తెలంగాణ ప్రజల ముందు బట్టబయలై మీ భాగోతం అంతా బయటపడుతున్న ఒక భయంతో ఆ విషయం బయటికి రాకూడదని చెప్పి గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క వ్యవహారం ఉందని చెప్పి చాలా స్పష్టంగా కనబడుతుంది. రేపు రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది కాంగ్రెస్ ప్రతినిధి బృందం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు నేతలు. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి, బల్మూరి వెంకట్, శంకర్ నాయక్లతో కలిసి కమిటీని వేశారు మహేష్ కుమార్ గౌడ్. కమిటీ సభ్యులు రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు ఎక్కువ నష్టం జరిగిన కామారెడ్డిలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయనున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ను మంచిర్యాల రైల్వే స్టేషన్లో హాల్టింగ్ కల్పించినందుకు హర్షం వ్యక్తం చేశారు లోకల్ కాంగ్రెస్ నేతలు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కృషి వల్లే హాల్టింగ్ కు అనుమతి వచ్చిందన్నారు. మందమర్రి ఇందూ గార్డెన్లో ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానందం. ఈ కార్యక్రమంలో పీసీసీ మాజీ జనరల్ సెక్రటరీ రఘునాథరెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో గెలిచిన సంవత్సరంన్నర కాలంలో పార్లమెంటు నుండి రావాల్సినటువంటి ప్రతి ఒక్క హక్కును కూడా ముందుండి కొట్లాడి పార్లమెంటులో కానీ కేంద్ర మంత్రుల దగ్గర కూడా గౌరవంగా వారి దగ్గరికి వెళ్ళి మనకు ఇక్కడ ఈరోజు ఉదాహరణ వందే భారత్ ట్రైన్ను ఇలా మంచిర్యాలలో హాల్టింగ్ చేయడము చాలా సంతోషదగ్గ విషయం. ఆయనే ఒక ట్రైనే కాకుండా నిధుల విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, సింగరేణి పెన్షన్ల విషయంలో కానీ, సింగరేణి కార్మికులకు హక్కుల విషయంలో కానీ ఇలా ప్రతి విషయంలో కూడా
చిన్న వయసులో ఈ రోజు మనకు పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్క హక్కును ఇలా ముందుండి సాధించిండు అనేదానికి నిదర్శనమే ఇలా వందే భారత్ ట్రైన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలా ప్రజల కోరిక మేరకు ఏదైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉందో ఈ ప్రాంతం లోపల పట్టణాలకు కానీ విద్యా అభివృద్ధి కోసం కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ పట్టణాలకు ప్రయాణిస్తే ప్రయాణ సౌకర్యం ఇబ్బందిగా ఉందని చెప్పేసి వందే భారత్ మధ్యలో ఆఫీసులో జరుగుతున్నది. గెలిచి సంవత్సరం దాటగానే ఈ సంవత్సరం లోపల ఈ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఇవాళ చెన్నూరు వెళ్ళేటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో అక్కడ జోడుబాగుల దగ్గర 100 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం. ఇవాళ ఈ నియోజకవర్గం లోపల ఎన్టీపీసీలో కానివ్వండి, జైపూర్ పవర్ ప్లాంట్లో కానివ్వండి, సింగరేణిలో ఓసీలలో కానివ్వండి, అదే కాకుండా ఏదైతే సోలార్ పవర్ ప్లాంట్ సిస్టమ్ ఉందో దాంట్లో యువకుల కోసం, నిరుద్యోగుల కోసం, స్థానికుల కోసం అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేనేజ్మెంట్లో చర్చ జరిపించి మీటింగ్లు పెట్టి వాళ్ళు పిలిపించి చెప్పడం జరిగింది.